గిదేంది గిరీష్ ఇలా నార్వేని పట్టుకొచ్చినావు అని అంటే నార్వే విజిట్ చేయరు అప్పుడప్పుడు. ఏంది గిరీష్ నార్వే అంటే మానవత్వం కోసం నార్వే విజిట్ చేయరు అని అంటారు. నేను విజిట్ చేయలే, నేను చదివిన, మంచిగా అనిపించింది, అది చిట్టా లెక్క తీసుకురావాలనిపించింది, తీసుకొచ్చిన. నార్వే ఒక యూరోప్లో ఒక కంట్రీ. మీరు ఎప్పుడన్నా విజిట్ చేస్తే ఒక రెస్టారెంట్కి పోతే మీకు అక్కడ క్యాష్ కౌంటర్ దగ్గర ఇట్లాంటి పదాలు వినిపిస్తాయి, 5 కాఫీస్ 1 సస్పెండెడ్. మీరు వింటుంది కరెక్ట్. ఇప్పుడు 5 కాఫీస్ 1 సస్పెండెడ్. సస్పెండెడ్ అని అంటే ఎవరైతే నీడీ ఉంటారో, అవసరంతో ఉంటారో, పేద ప్రజలు ఉంటారో, ఇది వాళ్లకు యూజ్ చేస్తారు. ఎట్లా గిరీష్ అని అంటే, నేను ఒక రెస్టారెంట్కి పోయి నేను 5 కాఫీస్ తీసుకుంటున్నా, 5 కాఫీస్ 1 సస్పెండెడ్ అని చెప్పిన. అంటే నేను 5 కాఫీలకు పైసలు కడతా, కానీ తీసుకునేది మాత్రం కేవలం 4 కాఫీలే. ఆ ఒక్క కాఫీ ఎవరైతే పేదలు, బీదోళ్ళు, నీడి, ఆకలితో వచ్చే ఆత్మలు ఎవరైతే ఉంటారో వాళ్లకు అది ఉపయోగపడుతుంది. సిమిలర్లీ నేను ఒక రెస్టారెంట్కి పోయినా, 4 లంచెస్ 2 సస్పెండెడ్ అని చెప్పి మాట్లాడినా. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, నేను 4కి పే చేస్తా, కాకపోతే లంచ్ బాక్సులు ఎన్ని తీసుకోపోతా, కేవలం 2 తీసుకొని పోతా. ఈ 2 సస్పెండెడ్ లంచ్ బాక్స్ ఎవరికి ఉంటుంది, ఎవరైతే ఆకలితో ఉంటారో, బీద ప్రజలు ఉంటారో వాళ్ళకు ఉంటాయి. సేమ్గా 10 కాఫీస్ 6 సస్పెండెడ్. అప్పుడు ఏమైంది, 10 కాఫీస్ 6 సస్పెండెడ్ అంటే 6 కాఫీస్ ఎవరైతే ఉన్నాయో పేద ప్రజలకు పోతే 4 నేను తీసుకొని పోతా, కానీ పే చేస్తా మాత్రం 10కి. ఇదంతా అయిపోయినాక మధ్యాహ్నమో సాయంత్రమో ఎవరో ఒకళ్ళు వస్తారు, పేదలు వస్తారు. వాళ్ళు వచ్చి ఏమంటారంటే, సార్ కెన్ ఐ హ్యావ్ ఎ సస్పెండెడ్ కాఫీ ప్లీజ్ అని అంటే, ఎస్ సార్ షూర్ యూ హ్యావ్ ఎ సస్పెండెడ్ కాఫీ. ఆకలి అవుతుంది, ఏదైనా లంచ్ బాక్స్ సస్పెండ్ చేసి పెట్టిర్రా నా కోసం, ఎస్ ఉన్నాయి తిను. నార్వేలా ఇది ఒక మంచి గుడ్ ప్రాక్టీస్ అని చెప్పి నాకు అనిపించింది. ఇప్పుడు మనం ఏదైనా రెస్టారెంట్ దగ్గర తింటుంటాం ఫ్రెండ్స్, పాపం ఎవరో ఆకలితో అలమటిస్తున్న ప్రజలు ఎవరన్నా వస్తారు. ఆ రోజు మనం ఏదైనా మూడు మంచిగా ఉందో అది ఉందో 2 ఇడ్లీలు ఇచ్చే ఒక మసాలా, ఏం కావాలమ్మా చెప్పు, ఏం కావాలయ్యా చెప్పు అని చెప్పిస్తాం. కాన్సెప్ట్ మంచిగా నచ్చింది. ఇది ఎందుకు చెప్తున్నాము అని చెప్పి మాట్లాడితే, ఇలా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇలా నేను మాట్లాడతలేను, ఇలా టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం చెప్తున్నా. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏం చెప్తుందంటే, హైదరాబాద్ బ్లూస్ అని తీసుకొని మనం మాట్లాడితే పోరలో మూడ్లు చక్కగా లేదట రిపోర్ట్లు చెప్తున్నాయి. రేవంత్ అన్న ఇది మీకు అంకితం చేస్తున్నా. జర మీరు కొరియా గిరియా అన్ని తిరిగేసి వస్తున్నారు, జపాన్ కూడా పోతున్నారు, అప్పుడప్పుడు జర నార్వే కూడా పోయి, ఈ కాన్సెప్ట్ ఏదో నాకు నచ్చింది, మంచిగా అనిపిస్తున్నది. గుడ్ ప్రాక్టీసెస్ మీరు తీసుకుంటారని నాకు తెలుసు. గౌరవనీయులు పెద్దలు, రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఖచ్చితంగా రాష్ట్రానికి ఉపయోగపడే పథకాలు తీసుకొస్తాడని చెప్పి భావిస్తూ జర నార్వే కూడా అప్పుడప్పుడు విజిట్ చేసిరండి. మన పొన్నం ప్రభాకర్ అన్నను కూడా తీసుకోపోవచ్చు. కట్ చేసి సీన్ లోపలికి ఇక్కడ పోతే నార్వేనేమో అంత సంతోషంగా కనిపించింది. ఇప్పుడు మన హైదరాబాద్ ఇది గిట్ల ఉన్నది అని అంటే, భాగ్యనగర భాగ్యరేఖలు మారిపోతున్నాయి రేవంత్ అన్న, అర్థం చేసుకుంటారు. ఏందనంటే కంపారిజన్ చేసి చూస్తే ఇలా హైదరాబాద్ 58.3 ఏదైతే మన మెంటల్ హెల్త్ కోషెంట్ ఉంటుందో MHQ అని అంటాం. MHQ 58.3 డేటా చూపెడతారా రేవంత్ అన్న, అబద్ధాలు ఎందుకు మళ్ళీ, నువ్వు డేటాలు ఎందుకు గిరిజిగాడు మాట్లాడాడు కదా. స్కోర్ కంపారిజన్ తీసుకొని మనం చూస్తే హైదరాబాద్ ఇలా 58.3 మెంటల్ హెల్త్ కోషెంట్లు ఉన్నది. జాతీయ యావరేజ్ 63 ఉన్నది, మనది ఎంత ఉన్నది 58.3 ఉన్నది. ఢిల్లీ తర్వాత మనమే ఉన్నాం, 54.4 ఢిల్లీలో ఉన్నది ఇండియాలో. తర్వాత భాగ్యనగరం ఉన్నది. మళ్ళీ భాగ్యనగర భాగ్యరేఖలు మారుస్తా బంగారు తెలంగాణ మిమ్మల్ని చేస్తారా అని చెప్పి మిమ్మల్ని మూడోసారి మిమ్మల్ని ఎన్నుకున్నారు రాష్ట్ర ప్రజలు. సో మీరు ఏ రకంగా తీసుకోబోతారంటే, మీ సర్వే మీకే బెడిసి కొట్టింది, అది వేరే విషయం. ఇప్పుడు సీన్ ఏందనంటే ఈ పోరలందరూ డిస్ట్రెస్డ్గా స్ట్రగుల్గా ఉన్నారట. నేను మాట్లాడతలేను, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనమే తీసుకొని వచ్చిన రేవంత్ అన్న, అమ్మ తోడు. 32% ఆఫ్ హైదరాబాదీస్ ఏమంటుర్రంటే, మేము స్ట్రగుల్ చేస్తున్నాం, బాగా స్ట్రెస్లలో ఉన్నామని అంటున్నారు. జర కౌన్సిలింగ్ ఈరా అదే. ఆ పాట పెట్టినప్పుడు జర ఆడతారంట, ఆడుర్రి అని చెప్పి మీరు అన్నారు అప్పుడు మీ ఎలక్షన్లప్పుడు, 3 రంగుల జెండా వట్టి అని ఆడుతుంటే ఆడినప్పుడు పోరలకు స్ట్రెస్ రిలీఫ్ అయింది. గట్లాంటి పాటలే కాకుండా కొంచెం చేతలు కూడా ఉండాలని అన్నది తెలంగాణ ప్రజల తరఫు నుంచి నేను చేతులు జోడించి మీ విజ్ఞప్తి చేస్తున్నా సార్. ఈ డిస్ట్రెస్ ఇట్లా, ఈ మెంటల్ హెల్త్ కోషెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఎట్లుంటుంది అంటానా, ఇంటికి వచ్చినాక 10 నిమిషాలలో పండుకున్నోడు నిద్ర పట్టినోడే కదా గొప్పోడు, ఆయనకి ఎంత ఆస్తుంటేంది. నిద్రగోలు వేసుకోకుండా పండుకొని హాయిగా లేచి మళ్ళీ తెల్లవారుజామున లేచి తన కార్యక్రమాలు చేసుకుంటాడు, వాడు గొప్పోడు కదా, నిజమైన ధనకుడు కదా వాడు. సో ఈ 32% ఆఫ్ ది హైదరాబాద్ డిస్ట్రెస్లు ఉన్నారట.
ఈ యువత మొత్తము మేనేజింగ్ అండ్ ఎండ్యూరింగ్ కేటగిరీస్లలో పడిపోతున్నారట. 18 to 24 ఏజ్ గ్రూప్లో తీసుకుంటే యంగ్ అడల్ట్స్ యావరేజ్ ఏజ్ జస్ట్ అబౌట్ 27 పాయింట్సే ఉన్నదట. డెబిలిటేటింగ్ డిస్ట్రెస్లు ఉన్నారట. ఎంత? నియర్లీ హాఫ్ ఆఫ్ యంగ్ అడల్ట్స్. హాఫ్ ఆఫ్ యంగ్ అడల్ట్స్ అంటే ఏంది? 18 to 24 ఇయర్స్ గ్రూపు యువత, మన తెలంగాణ యువత డెబిలిటేటింగ్ డిస్ట్రెస్లు ఉన్నారట రేవంత్ అన్న. ఇక మరి ఏమని చెప్పుర్రి. ఇక 55+ ఏజ్ గ్రూప్ కింద మాట్లాడితే పీపుల్ ఏజ్డ్ అబౌవ్ 58 సక్సీడింగ్ 102.4 కొట్టిరట. ఓల్డర్ ఏజ్ గ్రూప్స్ ఆర్ ఆన్ పాత్ విత్ గ్లోబల్ బెంచ్ మార్క్స్. మీ పెన్షన్లు వాళ్ళకు మంచిగా ఉన్నదొచ్చు, కాకపోతే యువతకు ఇప్పటిదాకా ఉపాధి లేదు. చదువుకు ఫీజు రియంబర్స్మెంట్ లేక సర్టిఫికెట్లు లేవు. చదివిన చదువులకు ఉద్యోగాలు వచ్చినవి అని అంటే గ్రూప్ 1ల గంభీరమైన ఆరోపణలు వస్తున్నాయి మీ ప్రభుత్వం మీద. దాని మీద మీరు ఏమైనా క్లారిటీ ఇచ్చిండ్రా అంటే ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎగ్జామ్లు పెడితే మీరు నోటిఫికేషన్ ఇచ్చి పెట్టినామని అంటున్నారు. టాక్ పెట్టేసారు. అన్ని ఎగ్జామ్లు ఎట్లా రాయాలా అని చెప్పి పోరలు స్ట్రెస్ అయినరు. మెంటల్ హెల్త్ క్వశ్చన్ ఇక్కడ నుంచే. డేటా అనేది చాలా పెద్దగా ఉంటుంది రేవంత్ అన్న. ఇదంతా ఫేక్ సర్వేలు అని చెప్పి మీరు మాట్లాడవచ్చు. ఇవాళ మీరు పోయి యువతను అడుగుర్రే, వేరే దగ్గర ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరికే పోండి. ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరికి పోయి యువతను అడిగితే కరెక్టే ఎగ్జామ్లు పెట్టిండు, కానీ ఏంది లైన్గా ఒక దగ్గర ఈ ఎగ్జామ్ ఒక దగ్గర, ఈ ఎగ్జామ్ ఒక దగ్గర, ఆ ఎగ్జామ్ పిచ్చెక్కిపోతున్నది. నేను అన్నీ చేసేసుకుంటాగా, నేను పోతా, నేను వెళ్ళిపోతా, నేను మంచుకుంటా. కరెక్టే, మీరు అన్నది వాస్తవమే, కాదని అంటలేదు. నీవన్నీ ఖతం చేసుకొని నేను పరిపాలనలోకి వెళ్ళిపోతానని అంటున్నారు. కరెక్టే, ఫేజ్ వైజ్ చెయ్యే, అది మీకు మంచిది, పోరలకు మంచిది అని చెప్పి పోరలు అడిగినరు. అందుకే కదా ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర పెద్ద లొల్లి. 100 రోజుల పాటు 144 సెక్షన్ కూడా పెట్టినరు అని అన్న ఆరోపణలు మీ ప్రభుత్వం మీద ఉన్నాయే. అర్థం చేసుకోరు రేవంత్ అన్న. ఇవాళ అదే డేటా రూపంలో ఈ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. మెంటల్ హెల్త్ కోషెంట్ ఆఫ్ భాగ్యనగర యువకులది బాగలేదు, కంప్లీట్ డిస్ట్రెస్లో ఉన్నది అని చెప్పి మాట్లాడితే మీరు ఏం చేస్తారు? యువతను అడుగుతున్నా, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో పెట్టుర్రి.